హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. బోట్ నెక్ ఎక్కువ లైనింగ్ బ్లౌజ్లలో స్టిచ్ చేసి ఉంటారు. చిన్న చేంజ్ నార్మల్ బ్లౌజ్లో స్టిచ్ చేస్తున్నాను. బ్లౌజ్ పీస్ని చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కింద నడుం పట్టి కోసము, 14.5 ఇంచెస్ లెంతు, 30 ఇంచెస్ నడుం లూజు. 30 ఇంచెస్ని 4 భాగాలు చేస్తే వచ్చే మెషర్మెంటు నడుం లూజ్కి తీసుకోవాలి. 1 ఇంచు డాట్ కోసము, 1.5 ఇంచు ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్. 36 4 భాగాలు చేస్తే వచ్చే మెషర్మెంట్ని చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత షోల్డరు 7 ఇంచెస్ టోటలు, 3.5కి నెక్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. బోట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్. 3 ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని డ్రా చేసుకోవాలి. 3.5కి ఇలా సెట్ చేసుకొని బాక్స్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కిందకి 4 ఇంచెస్ కింద నుంచి కింద నెక్కి 4 ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని సెంటర్లో 5.5.3 ఇంచెస్ సెంటర్లో నెక్కి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత బోట్ నెక్ అనేది స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను రఫ్గా చూపిస్తున్నాను. 1/2 ఇంచ్ పైకే పెట్టున్నాను. ఇక్కడ మోడల్ వచ్చేసి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ చెస్ట్ దగ్గర నుంచి నడుం లూజ్ దగ్గరికి ఇలా డ్రా అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ డౌను 7 ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని పైన ఎంతైతే తీసుకుంటామో షోల్డర్ దగ్గర సేమ్ అదే లెంత్ ఇక్కడ పెట్టుకుంటేనే మనకి ఆర్మ్ దగ్గర జాయింట్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఉంటుంది. మెయిన్ ఇది మర్చిపోకుండా ఇలా అనేది డ్రా చేసుకోండి, మార్కింగ్ ఇచ్చుకోండి, కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. 1.2 ఇంచెస్కి ఇక్కడ రౌండు స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకొని 2 పాయింట్స్ చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా క్రాస్గా డ్రా అనేది చేసుకోవాలి మార్కింగు. నెక్ అనేది ఇప్పుడు కట్ చేసుకోకూడదు. నెక్ కట్ చేయకుండా బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేసేస్తున్నాను. క్రాస్గా మార్కింగ్ ఇచ్చిన దగ్గర కూడా కరెక్ట్గా ఇలా క్రాస్గా కట్ చేసుకొని చూపిస్తున్నట్లు కటింగ్ అనేది చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ అనేది కొంచెం సాగుతూ ఉంటుంది. అది చూసుకొని దాన్ని పట్టే మెషర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి. లేదంటే ఫిట్టింగ్లో హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకోవడమే, చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. టాకాలు ఇచ్చుకొని ఖర్చు దగ్గర నెక్ దగ్గర టాకాలు అనేది ఇచ్చుకోవాలి. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అనేది క్యాన్వాషు ఇలా సెట్ చేసుకొని లైనింగ్ క్లాత్కి నెక్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్కి క్యాన్వాష్ పెట్టి ఐరన్ చేసుకోవాలి. అప్పుడే క్యాన్వాష్ అనేది క్లాత్కి అంటుకుంటుంది. నెక్ స్టిచ్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇంకోటి కూడా ఇలానే ఐరన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్కి ఇలాగా క్యాన్వాష్ అనేది సెట్ చేసుకొని పిన్స్ తోటి మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్నట్లు కంపల్సరీ పిన్స్ అనేవి మార్జిన్ కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలి.
చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నట్లు జరుపుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకొని ఫుల్ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకొని చూపిస్తున్నట్లు డాట్లు పెట్టుకోవాలి. డాట్లు పెట్టుకొని క్లాత్ అనేది ఇలా లోపలికి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఐరన్ చేసుకోవాలి. కరెక్ట్గా నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు. ఐరన్ చేసిన దానిపైన ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్నట్లు జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. మూలల్లో కంపల్సరీ పాదాన్ని తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ముడతలు రాకుండా ఉంటాయి. ఫుల్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్ బ్యాక్ ఇలా ఉంది. నెక్స్ట్ బోట్ నెక్ పైన క్యాన్వాస్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మార్కింగ్ ఇచ్చిన దానిపైనే నెక్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈజీగా స్టిచ్ చేయడం ఎలానే అర్థమవుతుంది. క్యాన్వాస్ యూజ్ చేసి ఎలాంటి నెక్ అయినా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. నార్మల్ జాకెట్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా క్యాన్వాస్ తోటి ఈజీగా స్టిచ్ అనేది చేయొచ్చు. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని టాకాలు ఇచ్చుకోవాలి. బ్లౌజ్లో సైజ్ అనేది మారుతూ ఉంటుంది. నెక్ స్టిచ్చింగ్ అనేది సేమ్ ఇదే మెథడు అన్నిటికీ. నెక్ డీప్ పెంచుతూ సన్నంగా ఉంటే తగ్గిస్తూ స్టిచ్ చేసుకోవడమే. ఇలాగా టర్న్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకొని స్టిచ్ అనేది నెక్ పైన ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత బోట్ నెక్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డాట్ కరెక్ట్ కచ్చకాడికి హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసి 1 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని 3.5 పాయింట్ 2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని డాట్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత రఫ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకోటి కూడా మార్కింగ్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత నడుం పట్టి 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని కింది సైడు నడుం పట్టి రెడీ చేసుకొని 1.5 ఇంచ్లో చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇక్కడ డాట్ దగ్గర ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇంకో దిక్కు కూడా ఇంకో డాట్ దగ్గర కూడా సేమ్ ఇలానే ఫ్రిల్ పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇలా టర్న్ చేసి రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నడుం పట్టి పైన ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఐరన్ చేసుకునిందంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.